చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామమున పేరక్ష. ఉదయకాలము 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో కొన్ని భాగాలు మనం చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, ఆ వాక్యంలో ఉన్నటువంటి ప్రధానమైనది ఏంటంటే వేషధారణ క్రైస్తవత్వం కాదు, దేవుడి యొక్క శక్తి కలిగిన క్రైస్తవులుగా మీరు ఉండాలి అని పౌలు భక్తుడు తిమోతికి రాశాడు. ఎలాగంట? పైకి మాత్రమే భక్తి, దేవుని శక్తి లేదు. ఇప్పుడు కూర్చున్న మీ అందరికీ అదే పరిస్థితి. పైకి మాత్రమే భక్తి, శక్తి లేదు, శక్తి లేదు. నేను రాయలే మాట, వాక్యం చెప్తుంది. వాక్యం నీలోకి ఎక్కట్లేదు అంటే శక్తి లేదు. ఇంజక్షను లోపలికి వెళితే పనిచేస్తా, పైన ఇంజక్షన్ ఇస్తే పనిచేస్తా. లోపలికి వెళ్ళాలి. ఆపరేషన్ అంటే కోర్స్ చేస్తారు, పైన చేయరు. దేవుడు వాక్యాన్ని నీకు ఇచ్చినప్పుడు వాక్య ప్రకారం నడుచుకోవడం నేర్చుకో. ఏముందంటే అండి, పైకి మాత్రమే భక్తి, కానీ దాని శక్తి మాత్రం వాళ్ళు ఆశ్రయించకుండా ఉన్నారు అని బాధపడుతూ ఉన్నాడు. నేను కూడా బాధపడతాను. విన్నావు కానీ నీకు వాక్యం గుర్తులేదు. నిద్రపోయావా, అనాలోచితంగా ఉన్నావా, వేరేది ఆలోచన చేస్తూ వరకు కూర్చున్నావా, నాకు తెలియదు. పాఠాలు చెప్పేటువంటి మేము అందరి పిల్లల్ని రే చదువు అనం, అందరికి కలిపి ఒకటే పాఠం చెబుతాం. వినేవాడు వింటాడు, బాగుపడేవాడు బాగుపడతాడు. కొందరు వచ్చేమో మాస్టర్ గారు చెప్పిన పాఠాన్ని మేము విని ఇంతటి వాళ్ళం అయ్యామని చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో దొంగలు, మోసగాళ్ళు, అన్యాయస్తులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వినలా. అలాంటి వారికి నువ్వు ఉండకూడదు. అర్థమవుతుందండి? కాబట్టి ప్రభువారి యొక్క శక్తిని చూశారు శిష్యులు, వాళ్ళకు కూడా పవర్స్ ఇచ్చాడు ప్రభువారు. ఆ పవర్స్ని వాళ్ళు ఉపయోగించలేకపోయారు. దానికి బాధపడ్డాడు, కోపగించుకున్నాడు. ఆ మాట నేను చెప్పి ముందుకు కొనసాగుతాను. మత్తయి సువార్త 17:17. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. గద్దిస్తున్నాడు దేవుడు శిష్యుల్ని, మూర్ఖులారా. ఎవరిని? శిష్యుల్ని అంటున్నాడు ఈ మాట. ప్రభువారు అన్నారు. ఎందుకు అనాల్సి వచ్చింది? 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. 10వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాడు. అధికారం దేవుడిస్తే ఆ అధికారాన్ని వాళ్ళు వాటర్లా. ఇప్పుడు ఏ అధ్యాయంకి వచ్చాం? 17వ అధ్యాయంకి వచ్చాం. ఏ అధ్యాయంలో చెప్పాడు పవర్స్? 10వ అధ్యాయంలో చెప్పాడు. నువ్వు ఏ వయసులో బాప్తిజం తీసుకున్నావు, ఏ వయసుకు వచ్చావు, కానీ దేవుడు పవర్ లేదు నీలో. ఏ వయసులో నువ్వు బాప్తిజం తీసుకున్నావు నాకు తెలియదు, కానీ ఈరోజు వరకు నువ్వు దేవుడి శక్తిని చూపించలేకపోయావు నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ. అర్థమవుతుందండి? అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ దేవుడు వారిని అంటున్నాడు, మూర్ఖులారా. ఎన్నాళ్ళు మడుగు మీద ఉంటారా నేను? ఎందుకు ఈ మాట ఆయన అనాల్సి వచ్చిందో జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. ఉదయకాలం చెప్పాను నేను, అయినా కూడా మీకు ఒకసారి వాటిని జ్ఞాపకము చేస్తాను. మత్తయి సువార్తలోనే 17వ అధ్యాయము 15-16 వచనాలు. ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చంద్రుడికి మిక్కిలి బాధపడుచున్నాడు. ఏలయనగా అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు. ఈ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చితిని, కానీ వారు వారిని స్వస్థపరచ ఏం చేయలేదంట. మరి 10వ అధ్యాయంలో 1వ వచనంలో వాళ్ళకి పవర్స్ ఇచ్చి పంపించాడు కదా, పోయి మీరు బాగు చేయండి అని. మరి ఈ అధ్యాయానికి వచ్చేసరికి ఎవడో ఒకడు వచ్చి ప్రార్థన చేసి అబ్బాయికి బాగలేదని చెప్పేసి అంటే
వాళ్ళు చేయలేకపోయారట. నాకు వచ్చు కానీ నేను చెప్పను అన్నాడంటే ఎవడు పక్కనాడు అన్నాడు, వాడికి రాదండి అందుకే చెప్పట్లేదు అన్నాడు. పైకి మాత్రమే అంత దొంగలు, వచ్చు కానీ నేను చెప్పను. నాకు ఆ ప్రశ్న జవాబు వచ్చు కానీ రాయలేదండి, రాయకపోతే మార్కులు రావు. నాకు ప్రార్థన చేయడం వచ్చు కానీ రోజు చేయనండి ఇంట్లో అన్నావనుకో జయం రాదు. వీళ్ళకి పవర్స్ ఇచ్చి పంపితే ఆ పవర్స్ని ఉపయోగించి ఆ చాంద్ర రోగం వచ్చిన వాడిని ప్రార్థన చేసి జయం పొందాల్సినటువంటి మనుషులు చేయకపోయేసరికి దేవుడు అంటున్నాడు, మూర్ఖులారా, ఏం శిష్యులరా మీరు, ఏం శిష్యులు మీరు, అసలు ఏం వింటున్నారు? బాధపడతా ఉన్నాడు ప్రభువారు. ప్రియులారా, ఎన్నో అద్భుతాలు చూశారు ప్రభువారు చేయటం. 17వ అధ్యాయంలోనే 19-20 వచ్చినారు. 19-20 మళ్ళీ అడుగుతున్నారు, పవర్స్ ఇచ్చి పంపితే మేమెందుకు చేయలేకపోయామయ్యా అని అడుగుతున్నారు దేవుణ్ణి. ఏ విశ్వాసం అంట? అండ్ కాబట్టి మీరు పవర్స్ మీ ఇంట్లో మీరు ప్రార్థన చేయలేకపోతున్నారంటే మీరు ఎలాంటి వారు? అల్ప విశ్వాసం. మీ ఇంట్లో మీ వాళ్ళకి దేవుడు సహాయం చేసి ఈ రోగం తగ్గించునుగాక, ఈ రోగం పోవునుగాక, ఇది జరుగునుగాక అని అనలేకపోతున్నారంటే ఏంటిది ఆ విశ్వాసం? అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం ఉన్నాడు ఎవడో ప్రార్థన చేయలేడు. పిల్లలు ఆలోచించేయండి. మొన్న పాపకి బాగాలేదని చెప్తే ఆ కుటుంబీకులు వాళ్ళ చెల్లి వాళ్ళంతా కలిసి ప్రార్థన చేశారట. అది ప్రార్థన. కష్టం వస్తే కలిసి ప్రార్థన చేయాలి. మీ కుటుంబం చేసిందా? ఆ అమ్మాయికి రోగం వచ్చింది, వాళ్ళ ఆయన, వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు, వాళ్ళ కూతుర్లు, అల్లుళ్ళు వచ్చి ప్రార్థన చేశారా? లే. అందరు క్రైస్తవులే, వాళ్ళ ప్రార్థన లేదు. మరి వాళ్ళు క్రైస్తవులు కాదు, రక్షణ పొందలేదు, కానీ ప్రార్థన చేశారు. వాళ్ళు ఎవరిది గొప్పతనం? రక్షణ పొందిన నీదా, రక్షణ పొందని వాళ్ళదా? పైకి మాత్రమే భక్తి, శక్తి లేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, అందుకే కోపగించుకున్నాడు దేవుడు. 21వ అధ్యాయము 19-20 వచనాలు. 21వ అధ్యాయం 19-20 వచనాల్లో, అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యొద్ద ఆకులు తప్ప మరేమీ కనపడలేదు కనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు. మరొక అద్భుతం చూశారు శిష్యులు. ఒక చెట్టుని శపించాడు ప్రభువారు, చెట్టు ఎండిపోయింది. ఏమండి, ప్రభువారు శపిస్తారా? బైబిల్ రాసింది అది. సేవకుడు శపిస్తాడా? సందర్భాన్ని బట్టి నువ్వు సరిగా నడవకపోతే అనొచ్చేమో. దేవుడే శపించాడండి, చెట్టుని శపించడం ఏంటండి అని అంటావా? దాంట్లో ఏం లేవంట? ఫలాలు లేవు. ఫలాలు లేవు దానికి, అంటే ఫలించట్లా, అంటే నీ కుటుంబంలో ఫలాలు లేవు. అప్పుడు ఏమవుతుంది? శాపానికి గురవుతాం. దేవుడు ఆదికాండంలో మీరు బహుగా ఫలించండి అని చెప్పాడు, వర్ధిల్లమని చెప్పాడు. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ వస్తుందని చెప్పాడు. మరి ఏది ఆ ఫలాలే? ఆయనైతే ఫలించమని చెప్తున్నాడు, ఫలించకపోతే నేను శపిస్తున్నాడు. నువ్వు కూడా ప్రభువుని ఎరిగానంటున్నావు, రక్షణ పొందానంటున్నావు, కానీ ఫలితాలు కనపట్టల్లా. ఫలాలు లేవు మీ ఇళ్లలో, మీ కుటుంబాల్లో. ఫలాలు కావాలి, దేవుడు కోరుకునేది అది. ప్రియులారా, మరొక అద్భుతాన్ని ప్రభువారు చేయటం శిష్యులు చూశారు. 26వ అధ్యాయం 36వ వచనం 36వ వచనం నుండి నేను చెప్తానండి ఈ మాట. 36 నుంచి 44 దాకా ఉంటుందండి. దాదాపు 8 వచనాలు. ఈ 8 వచనాల్లో ప్రభువారు గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నాడు. శిష్యుల్ని ఇక్కడ వదిలాడు. రాతివేత దూరము అని రాశాడు బైబిల్లో.
ఎంత దూరం అంట? మనం బలంగా రాయి విసిరేస్తే ఎంత దూరంలో ఉంటాడో అంత దూరం పోయి ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. 1 గంట చేశాడు, వచ్చాడు, చూశాడు. ఏం చేస్తున్నారు? నిద్రపోతాం. నానా నిద్రపోబాకండి, ప్రార్థన చేయండి అని చెప్పాడు. మళ్ళా వెళ్ళాడు, మళ్ళా 1 గంట ప్రార్థన చేశాడు, మళ్ళా వచ్చాడు. మళ్ళా కూడా ఏం చేస్తున్నారు? మళ్ళా నిద్రపోతున్నారు. మళ్ళా చెప్పి మళ్ళా వెళ్ళాడు, మళ్ళీ 1 గంట ప్రార్థన చేశాడు. అప్పటికి అర్ధరాత్రి అయింది. 9 గంటల నుంచి 12 గంటల దాకా ప్రార్థన చేశారు ప్రభువారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రలో పోతూ ఉన్నారు. పాస్టర్ గారు మీరు చేస్తూ ఉండండి, మేము నిద్రపోతాం. పాస్టర్ గారు మీరు చేస్తూ ఉండండి, మేము నిద్రలో పోతాం. ప్రభువారు ప్రార్థన చేసుకుంటారా అన్నాడు. ఏమని అంటున్నాడు? దేవుని యొక్క ప్రేమలో 41వ వచనంలో 41, 26, 41 మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏమంటున్నాడు? శోధన వస్తుంది బాబు ప్రార్థన చేసుకోకపోతే. మరి నువ్వు చేయట్లేదు ఇప్పుడు ప్రార్థన, మరి నీకు రాదా శోధన? వాళ్ళకేనా? ప్రార్థన ఎవరైతే చేసుకోరో వాళ్ళందరికీ వస్తుంది శోధన. ఒక శిష్యులకే కాదు, అది మనకు కూడా వర్తిస్తుంది. దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేసుకోకపోతే శోధనలో పడతారు. అయినా సరే నువ్వు ఎన్ని చెప్పు ప్రభువా, నువ్వు అడుగో మీరు నిద్రపోతాం, నువ్వు అడుగో మీరు నిద్రపోతాం. పాస్టర్ గారు కనపడకుండా ఉంటే తప్పుడు పనులు ఎన్నైనా చేస్తాం. పాస్టర్ గారు కనపడితే దాక్కుంటాం. ఎవడికి కావాలి ఇది? నీ రక్షణ ఏంటి? నీ బాప్తిజం ఏంటి? నీ ప్రార్థన ఏంటి? నీ ఒడంబడిక ఏంటి? నీ తగ్గింపు ఏంటి? ఏం లేవు. ప్రార్థన చేయవు. ప్రార్థన చేయకపోతే బైబిల్ ప్రకారము శోధనలోకి పడిపోతారు అని చెప్తున్నాడు ప్రభువారు. 3వ పర్యాయం వచ్చాడు. అప్పటికి ఎన్ని గంటలైంది? 3 గంటలు అయిపోయింది. 3 గంటలు ఆయనేమో ప్రార్థనలో ఉన్నాడు, 3 గంటల నుండి నిద్రపోతా ఉన్నారు. 3వ మారు ప్రార్థన చేశాడు. ఏ గడియా? ఇందాక చెప్పాడే 41లో శోధన గడియ వచ్చేసింది. ఆపేది లేదు ఇక. నువ్వు కూడా అంతే, నీకు అంతే. నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు కూడా శోధన గడియ వస్తుంది. నేను రాయలేదండి, దేవుడే రాశాడు. ఇక ఆ గడియ వచ్చేసింది. చదవండి. దేనికి అప్పగించబడుతున్నాడు దేవుడు? పాపుల చేతికి. ఎవడాడు? శిష్యుడే అప్పగిస్తున్నాడు. అలాగే సంఘంలో విశ్వాసులే సేవకుడి మీద తిరుగుబాటు చేస్తారు. విశ్వాసులే సేవకుడి మీద బయట చెడ్డగా మాట్లాడతారు. ఏం తప్పు చేశాడు సేవకుడు? నిన్ను ముట్టుకున్నాడా? నిన్ను పట్టుకున్నాడా? నిన్ను రమ్మన్నాడా? నీ దగ్గర డబ్బులు అడిగాడా? లేదా నీ గురించి చెడ్డగా చెప్పాడా? ఎందుకు సేవకుడి మీద చెడ్డ మాటలు మాట్లాడతావు? తప్పు చేస్తే సరే, ఓకే, ఆయన మా ఇంటి కోసం డబ్బులకే వస్తాడండి, తిండికి వస్తాడండి, ఓకే, అలా చేస్తే కనుక తప్పే. మరి నీ దగ్గర ఏమి ఆశించకుండా నీ గురించి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు సేవకుడు? అలాంటి వాడి మీద ఎందుకు నువ్వు కొండా చెబుతున్నావు? ఎందుకు అతని మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నావు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన లేదు నీకు. ప్రార్థన లేకపోతే లోకుల మాటలు వింటావు, లోకులు పలుకాకులు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం నేర్చుకుంటావు. అన్నీ అన్నాడండి, గుచ్చి చెప్పాడండి. బైబిల్ చెబుతుందండి, నేను చెప్పడం ఏంటి? ప్రార్థన చేయకపోతే శోధనలో పడతావు. ఇక శోధకుడు వచ్చేసాడు. ఆ శోధకుడు ఎలా తీసుకొచ్చాడు? శిష్యుడే తెచ్చాడు. యేసుప్రభువుని పట్టుకోవడానికి శిష్యుడే ఊర్లోకి పోయి రాణువారిని తీసుకొని వచ్చి ఆయన పట్టుకుంటానికి తీసుకొచ్చాడు. శోధన ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళలో నుంచే వచ్చింది.
సంఘంలో శోధన ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసుల్లో నుంచే వస్తుంది. బయట వాళ్ళ నుంచి రావట్లా. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు మనల్ని అంటలా, విశ్వాసులే అంటున్నారు. శోధన ఎక్కడో లేదు, సంఘంలోనే ఉంది. దేవుడే చెప్తా అన్నాడు. ఒకడు వచ్చేసాడు, చదవండి. ఆయన ఇంకా మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యోధా వచ్చెను. వారితో కూడా బహు జనసమూహము కత్తులు కుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. చూసారా, పట్టుకోవడానికి జనాలను తీసుకొచ్చాడండి. దేనికండి వీడు చేసిన పని? డబ్బు కోసం. డబ్బు కోసం చేసాడు. ఎన్ని నాణ్యాలండి? 30 వెండి నాణ్యాలు. 30 వెండి నాణ్యాలకి ప్రభు వారిని అప్పగించేసాడు. వాడొక ద్రోహి, వాడొక కుట్రదారుడు, వాడొక మోసగారి, వాడొక అబద్ధికుడు. దేవుడిని నిజంగా ప్రేమించలా. తిరిగాడు కానీ అయ్యగారు అయ్యగారు అని దండాలు పెడతా ఉంటాం. సచ్చినాడు వచ్చాడా, అంతే వాడంతే. పక్కనేమో దండము, మరొక పక్కనేమో తిట్లు. వీడు దేవుడితోనే తిరుగుతున్నాడు. ఎక్కడ ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడో చూశాడు. ఇక్కడ దొరుకుతాడు ఈయన అని చెప్పేసి ఊర్లోకి పోయి రాణు వారిని తీసుకొచ్చాడు. దొంగ మోసకారులు సంఘాల్లో లేరా? ఉన్నారు, ఉంటున్నారు. ప్రియులారా, దేవుడు చెప్పిన మాట ప్రతిదీ జరిగింది. తర్వాత వీళ్ళు 28వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు వారు లేచినటువంటి పరిస్థితి కూడా చూశారండి. ఎలాగంట? మృతుల్లో నుండి లేచాడు ప్రభువారు. ఆ అద్భుతం కూడా చూశారండి. కానీ అద్భుతాలు చేయలేకపోయారు. అద్భుతాలు చేయలేకపోయారు. ఒక క్యాన్సర్ పేషెంట్ని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అసలు క్యాన్సర్ వచ్చిన సంగతే తెలియదు వాళ్ళకి. అది పెద్దదైపోయింది. సరే డాక్టర్ గారు అన్నారంట, అమ్మా లాభం లేదు, కొద్ది రోజుల్లోనే చనిపోతారు, 4వ స్టేజ్ మేమేం చేయలేమన్నారంట. వయసు చూస్తే 35 ఏళ్ళే. 35 ఏళ్ళకే వచ్చేసింది అంత రోగం. ప్రియులారా, ఇక్కడ కూర్చున్న లూర్దమ్మకు తెలుసు. మన ఇంట్లో ప్రార్థన జరిగేటప్పుడు ఒకడికి క్యాన్సర్ వచ్చింది. అక్కడ పేరేంటి నాకు గుర్తులేదు. వచ్చి జుట్టంతా ఊడిపోయింది. ఆడికి వాళ్ళమ్మ తీసుకొని వచ్చింది. వాళ్ళేం రక్షణ పొందలేదు. కొన్నాళ్ళు ఇక్కడ కూడా అద్దెకున్నట్టున్నారు. కానీ వాళ్ళు రక్షణ పొందలా. సరే, మా పద్ధతి ఏంటంటే ఎవరు రక్షణ పొందినా పొందకపోయినా ప్రార్థన చేయటం మాకు అలవాటు. ప్రియులారా, మరి ప్రార్థన చేశాం. క్యాన్సర్ పోయిందండి, రియల్ క్యాన్సర్ పోయింది. ఇప్పుడు వాడు పెళ్లి చేసుకున్నట్టున్నాడు. జుట్టు ఇంత వచ్చేసింది. చిట్టిబాబు, అవును, చిట్టిబాబు వాళ్ళ అబ్బాయి. ఎన్ని మందులు ఇచ్చారో జుట్టు అంతా ఊడిపోయిందండి. క్యాన్సర్ రోగం వచ్చింది. ఇప్పుడు వివాహం చేసుకున్నాడు. జుట్టు ఇంత పెరిగింది ఆడికి. కేమన్నా వాళ్ళకి విశ్వాసం ఉందా? అయ్యో అయ్యగారి దగ్గరికి వెళ్ళాం, ప్రార్థన చేశారు, ఈ రోజున బాగుపడ్డాం, ప్రభువుని నమ్ముకుందాం అనుకున్నారా? లేదు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది సహవాసంలో ఎన్నో అద్భుతాలు చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు లేరు. కారణం ఏంటి? వాళ్ళది అల్ప విశ్వాసం. అందుకనే అల్ప విశ్వాసం ఉంది కాబట్టి శిష్యులు ఏం చేయలేకపోయారు? అద్భుతం చేయలేకపోయారు, బాగు చేయలేకపోయారు. విశ్వాసం అనేది కాపాడుకోవటం నేర్చుకోవాలి. పైన విశ్వాసం కాదు. పైకి మాత్రమే భక్తి వద్దు. పైకి భక్తి వల్ల వారిలా కనపడొద్దు. వాళ్ళు దొంగలు, పైకి వేషం. ప్రియులారా, అద్భుతం చూశారు. ఏంటి? ప్రభువారు లేవటం కూడా చూశారు. అయినా వీళ్ళలో ఏమైనా మార్పు వచ్చిందా? వచ్చిందండి? రాలా. ఎందుకని? అల్ప విశ్వాసులు కదా. యోహాను రాసిన సువార్త చివరి అధ్యాయము 1-2 వచనాలు. యోహాను రాసిన సువార్త చివరి అధ్యాయము 1-2 వచనాలకు వెళదాం.
యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు 21వ అధ్యాయంలో మీకు కనపడతాయి. ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తనను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సీమోను పేతురును నిదుమానబడిన తోమాయు గలిలయలోని కానాను ఊరి వడకు నతానియేలును జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంట? చేపలు పడతాను. అంతకుముందు ఏం చేశాడు? ప్రభువుని ఎరకముందు చేపలే పట్టాడు. అప్పుడేమన్నాడు దేవుడు? నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను రమ్మన్నాడు, వచ్చేసాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళా చేపలు పడుతున్నాడు. అంటే దేనికి వెళ్ళాడు? ఏ విశ్వాసం ఇతుంది? మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువారు మరి పునరుద్ధానుడై వెళ్ళిపోతూ వాళ్ళతో ఒక మాట చెప్పాడు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో ఏ ఏ సంగతులు మీకు చెప్పానో వాటన్నిటినీ గైకొనవలెనని అన్నిటినీ తీసుకోవాలి మీరు. అన్నిటినీ తీసుకోవాలి మీరు. తీసుకొని వారికి బోధించుడి. చెప్పండి. నువ్వు వింటున్నావు ఇక్కడ, బోధ వింటున్నావు ఇక్కడ, కానీ ఎవరికి చెప్పట్లా. ఎవరికి చెప్పట్లా? నువ్వు నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవట్లా, నీ భర్తకి చెప్పట్లా, నీ కొడుకు చెప్పుకోవట్లా, కూతురికి చెప్పుకోవట్లా. మాత్రం పచ్చడి బాగలేదు, పప్పు బాగలేదు, ఏం చేసింది ఆమె, ఏం చేసింది, ఎవడికి కావాలండి? వాక్యం ఏంటి? నేను ఎలాగున్నాను? ఏం చెబుతుంది వాక్యం? నేను ఎలా నడుస్తున్నాను? ఒకరోజు టేస్ట్గా కుదరచ్చు కూర, ఇంకో రోజు కుదరకపోవచ్చు. అంత మాత్రం చేత నిన్ను కాదంటాడా భర్త, పిల్లలు? కాదే. కానీ టేస్ట్ కావాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థనలో టేస్ట్ ఉండాలి, వాక్యంలో టేస్ట్ ఉండాలి. బైబిల్ చెప్తా ఉంది ఏమని? ప్రభుని రుచి చూచి తెలుసుకోండి. రుచి చూడండి ప్రభుని. ప్రభుని రుచి చూడాలంటే ఎలాగండి? వాక్యం. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా చదవండి. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట? చేపలు పట్టుకోవడానికి పోయారు. ఇతనితో పాటు ఇంకెంతమంది పోయారు? 6 పోయారు. సీమోను పేతురు చాలు సార్. ఎంతమంది వెళ్ళారు? మొత్తం కలిపి 6 కలిసి వెళ్ళారు. పేతురు ఏమంటున్నాడు ఇప్పుడు? చెప్పండి ఏమంటున్నాడు? చేపలు పట్టుకుందాం రండి, ప్రార్థన చేసుకుందాం రండి అంటల్లా. మీరు కూడా చందనా బ్రదర్స్లో 2కు 2 ఇస్తున్నారంట, ఆఫర్ అంట, రేపటితో అయిపోద్దంట. పోదాం పదక్క, ప్రార్థన చేసుకుందాం అక్క అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ప్రార్థన చేసుకుందాం. ఈ క్రిస్మస్ దినాల్లో మాకు చీరలొద్దు, మాకు దేవుడు కావాలి అనేవాళ్ళు లేరు. ఏమంటున్నాడు? మన జీవనోపాధి కోసం మళ్ళా మనం చేపలు పట్టుకుందాం రండి అంటే మేము వస్తామన్నా అని మేము నీతో కూడా వచ్చిదమంది. ఏమంటున్నారు? మేము కూడా వస్తాం. దేనికి? ప్రార్థనకు కాదు, చేపలు. ఏమండి ఇవాళ ఉపవాస ప్రార్థన 7 గంటల నుంచి 12 గంటల దాకా జరుగుతుంది, రండి అని అంటే అవునా? కుదరదు అయ్యగారు, కుదరదు అంటారు. ఇది వాస్తవం. అదే బువ్వ తిందామమ్మా, 9 గంటలకు వెళ్ళి బువ్వ తిందాము రండి అంటే సక్కలు ఎగరేసుకొని బువ్వ పెడతారా? ఆమె కూర బాగా చేస్తుంది అయ్యగారు. ప్రార్థన లేదు సంఘానికి, ప్రార్థన లేమి, తిండి లేమి కాదు ఇది, ప్రార్థన లేమి. కాబట్టి ఇక్కడ వాక్యము చెప్తా ఉన్నమాట, చేపలు పట్టుకుందాం రండి అంటే వాళ్ళందరూ కలిసిపోయారంట. ఎవరన్నారో ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చి, మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని అడిగి. ఏంటండి ఇప్పుడు ఈయన ఆహారం ఏంటి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో శిష్యులు ఊర్లోకి వెళ్ళి ఆహారం తీసుకొచ్చారు. సుకారస్ అనేటువంటి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చారు. ఆ అమ్మాయి యాకోబు దగ్గరికి. ఆ అమ్మాయి ప్రభు మాటలు విని ఊర్లోకి వెళ్ళింది. ఇప్పుడు ప్రభువారు అంటున్నారు, నేను తినే ఆహారం మీకు తెలియదు. ఆయన ఆహారం ఏంటి చెప్పండి, చెప్పాలి.
చెప్పండి, ఆయన ఆహారం ఏంటి? ఆ యొక్క స్త్రీ యొక్క ఊర్లో ఉన్న వాళ్ళంతా రక్షణ పొందటం ఆయన ఆహారం అది. నా ఆహారం వేరుగా ఉందన్నాడు, డైరెక్ట్గా మాట్లాడేశాడు వాళ్ళతో. వాళ్ళేమో ఆహారం తీసుకొచ్చారు. వాళ్ళు అనుకుంటారంట ఎవరో పెట్టుంటారు ఈయనకి ఆహారం. అది ఆయన ఆహారం చెప్పాడు. వీళ్ళేమనుకుంటున్నారు భూ సంబంధమైన ఆహారము ఎవరన్నా పెట్టారేమో. బుద్ధి ఉండద్దు. ఎప్పుడు చూడు తిండే. ఆ అమ్మాయికి బజ్జీలు అంటే ఇష్టం, వీళ్ళకేమో మసాలా అంటే ఇష్టం, వాడికేమో ఫ్రై అంటే ఇష్టం, వీళ్ళకేమో కోడి మాంసం అంటే ఇష్టం, వాళ్ళకేమో దునపద మాంసం అంటే ఇష్టం. ఏనా మాట్లాడుకునేది మీరు? ఆమెకు ప్రార్థన అంటే ఇష్టం, పాటలు పాడటం అంటే ఇష్టం, దేవుడి సన్నిధికి వెళ్ళటం అంటే ఇష్టము, బైబిల్ చదవటం అంటే ఇష్టం. ఈ మాటలు లేవా? లేవు. డైలీ పోర్షన్ లేదు, కుటుంబ ప్రార్థనలు లేవు. కష్టం వచ్చినా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయదు. భర్త ఎక్కడో ఉంటాడు, భార్య ఎక్కడో ఉంటుంది, పిల్లలు ఎక్కడో ఉంటారు. నో ప్రేయర్ ఇన్ యువర్ హౌస్. నీ ఇంటిలో ప్రార్థన లేదు. దేవుడు ఈ శిష్యులు చెప్పినటువంటి ఏ ఆజ్ఞ పాటించకుండా మళ్ళా చేపలు పట్టడానికి వెళ్ళారు. దేవుడు అడుగుతా ఉన్నాడు. 15వ వచనం నుండి 17వ వచనం దాకా 3 సార్లు అడిగాడు. 21వ అధ్యాయం యోహాను రాసిన సువార్త. నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? ఏ పేతురుని దేవుడు పిలిచి నీ యొక్క బండ మీద నేను సంఘాన్ని కడతా అన్నాడో అతను తప్పిపోయి చేపలు పట్టుకోవడానికి వెళితే అక్కడ మీరు చదివితే ఆ అధ్యాయంలో ప్రభువారు వచ్చి అడిగారు, ఈ ఆహారం అడిగితే ఆయన ఎవరో తెలియదు దీనికి. ఎవరికి? పేతురికి. ఎందుకని ఇప్పుడు చనిపోయి తిరిగి లేచి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి యోహాను అనుకుంటాను, అతను అంటున్నాడు ఆయన ప్రభు సుమి. ఏమన్నాడండి అతను? ఆయన దేవుడయ్యా, యేసు ప్రభువారు. అప్పుడు అతనికి ఏం లేవంట? వస్త్రములు లేవంట. ఏం చేశాడంట? వస్త్రములు లేవు కాబట్టి కనపడకుండా ఉండాలని దూకేశాడంట సముద్రంలో. ఆయన తిరిగి లేస్తాడని కానీ, ఆయన వస్తాడని కానీ, ఆయన అడుగుతాడని కానీ, ఆయన యేసు ప్రభు అని కానీ గుర్తుపట్టలేదండి. గుర్తుపట్టలే. శిష్యుడు గుర్తుపట్టి పేతురుకు చెబుతుంటే పేతురు గ్రహించి నేను వస్త్రములు లేకుండా ఉన్నాను, ప్రభువారి ముందుకు ఎలా కనపడతాను? మీరు అనుకుంటున్నారు నిజంగా వస్త్రాలు అయ్యి కాదు. రక్షణ వస్త్రం లేదు. రక్షణ వస్త్రం పోగొట్టుకున్నాడు. ప్రియులారా, ఒక అమ్మాయి ముసుగేసుకొని చక్కగా మందిరంలో ప్రార్థన చేస్తుంది. బయటికి వెళితే ముసుగు ఉండదు, ఏముండదు, నగలు వేసుకుంటుంది, మేకప్ వేసుకుంటుంది, రంగులు వేసుకుంటుంది, నగలు పెట్టుకుంటుంది, సగం సగం జాకెట్లు. ఏ జాకెట్లు అండి చెప్పండి? సగమే. వెనకాల గుడ్డ గుడ్డించుకోవడానికి నీకు రగ్గుడ్డిస్తే రగ్గుడ్డు మొత్తం గుడ్డించుకోకూడదు, బొక్క పెట్టుద్ది ఆమె. ఏం పెట్టుద్ది చెప్పండి? బొక్క. నీ బొక్కలు ఎరగొడతాడు దేవుడు. వేషం వేస్తున్నావు ప్రభువులో. ఎవరు చూడాలి నీ యొక్క మేను? అంటే నీ యొక్క శరీరాన్ని ఎవరు చూడాలి? నీ భర్త తప్ప ఇంకోటి చూడొచ్చా నీ శరీరాన్ని? నువ్వంతా కూడా కనపడేటట్టుగా దానికి మళ్ళా పాత రోజుల్లో నులక మంచానికి వేసినట్టుగా ఒక తాడు. ఏ తాడు? నులక తాడు. వాడు కట్టడం ఇట్లా లాగితే జాకెట్ మొత్తం ఊడిపోద్ది. బుద్ధి ఉందా ఈ ఆడవాళ్ళకి? అరే గుడ్డ దేనికి తెచ్చుకున్నావు? కప్పుకోవడానికి తెచ్చుకొని దాన్ని కోసేస్తావు ఎందుకు? దేవుని ప్రేమిస్తున్న ప్రియా బిడ్డ, కొంతమంది మగ పిల్లలను చూస్తూ ఉంటాం, ఫుల్ హ్యాండ్స్ కొనుక్కుంటారు, కానీ దాన్ని మడిచి 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 ఈ కండలు కనపడేటట్టుగా తిప్పుతారు. దాన్ని ఎవడికిరా, ఎందుకురా కొనుక్కుంది నువ్వు? ఎందుకు ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నా? హాఫ్ హ్యాండ్స్ వేసుకో. ఎందుకు మడచబెట్టడం ఉంది కదా అని
కొనుక్కునేవే ఫుల్ హ్యాండ్స్, దాన్ని మడిచి 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 కండ కనపడేటట్టు కనపడతావా? బుద్ధి ఉందా నీకు? ఓ స్త్రీ, ఓ పురుషుడా, బుద్ధి ఉందా నీకు? సగము మేని కనపడేటట్టుగా వస్త్రములు ధరించేవాడని బైబిల్లో ఏమన్నాడు తెలుసా? వ్యభిచారులు అన్నాడు. వ్యభిచారులు చేస్తారంట పనులు. అంటే ఎదుటి వాళ్ళు నన్ను చూడాలి, ఆకర్షణ. తప్పండి, బైబిల్ ప్రకారం చాలా తప్పు. పేతుడికి ఏం లేదు? రక్షణ వస్త్రం లేదు. ఈ రక్షణ వస్త్రం లేదని అతనికి అర్థమైపోయింది. ఎక్కడికి వెళ్ళాడు? చేపలు పట్టుకోవడానికి. కాబట్టి సిగ్గుపడి, దేవుడు నాకేం చెప్పాడు? మత్తయి సువార్తలో ఈ బోధ విని అందరికీ చెప్పి శిష్యులుగా చేసి బాప్తిజం ఇవ్వమని చెబితే నేను వచ్చేసేసి చేపలు పట్టుకోవడానికి వెళ్ళాను, బుద్ధి లేనండి అని. సరే, అయిపోయింది. ఆ తర్వాత దేవుడు 15వ వచనం, 16వ వచనం, 17వ వచనంలో నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఏమంటున్నాడు? ప్రేమిస్తున్నానయ్యా, ప్రేమిస్తున్నానయ్యా. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసన పడ్డాడండి. ఏంటి మాటి మాటికి అడుగుతాడు? చాలామందికి ఆ వ్యసనం ఉంది. చర్చికి వస్తావా? ఏం మాటి మాటికి అడుగుతాడు ఆయన నన్ను అన్నారు. ఒక అంద నన్ను రాకపోతే మాటి మాటికి అడగాల? ప్రార్థనకు రాకపోతే మాటి మాటికి అడుగుతాడేంటి? దేవుడు మాటి మాటికి అడుగుతున్నాడు. ఎంతసేపు అట్లా? 15, 16, 17 వరుస వచనాల్లో అడిగేసరికి నీకే తెలుసు అన్నాడు. ఏమన్నాడు? ఇంకా నీకే తెలుసుకో. అంత కోపం వచ్చింది ఆయన. అయితే దేవుడు ప్రేమిస్తున్నా అన్నప్పుడు ప్రేమిస్తున్నానని చెప్పాడు కదా, ఒక మాట అంటాడండి అక్కడ, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను కాయు అని అన్నాడు. ఈరోజు నువ్వు మీ ఇంట్లో ఎన్ని గొర్రెలు ఉన్నాయో నాకు తెలియదు. రక్షణ పొందకుండా ఉన్నటువంటి నీ భర్త ఒక గొర్రె, నీ కొడుకు ఒక గొర్రె, నీ కూతురు ఒక గొర్రె. గుర్తుపెట్టుకో, ఇవన్నీ గొర్రెలు. ఏంటి? రక్షణ పొందినటువంటి గొర్రెలు. ఆలోచన చేసావా? మీ ఇంట్లో గొర్రెలు లేవా? దేవుడు చెప్తున్నాడు పేతురుతో, గొర్రెలను గాయి, నా గొర్రెలను గాయి. మీ ఇంట్లో ఉన్న గొర్రెలను కాస్తావా? మేపుతావా? ప్రార్థన చేస్తావా? నడిపిస్తావా? బాప్తిజానికి సిద్ధపరుస్తావా? రక్షణలో నడిపిస్తావా? రక్షణ పొందిన వారినే వివాహం చేసుకుంటావా? రక్షణ పొందినటువంటి గృహంలో చేరతావా? ఏదో గృహం చేరతావా? ఏదో గృహం చేస్తే దొంగల గృహం అవుతుంది, దొంగల గృహం అవుతుంది, పాపుల గృహం అవుతుంది, అది అబద్ధికుల గృహం అవుతుంది, అది మోసకారుల గృహం అవుతుంది, అది లంచగొండల గృహం అవుతుంది. అది అలాంటి గృహాల్లో నువ్వు చేరితే నువ్వు కూడా అలాగే మారిపోతావు, నువ్వు కూడా అలాగే మారిపోతావు. రక్షణ అనేది ఉండదు. ప్రియులారా, ఆలోచించి దేవుని యొక్క ప్రేమలో దేవుని శక్తిని ఆశ్రయించు వారిగా మీరు ఉండుదురు కాక. మోకరించండి.